ఎలక్షన్ లో మన యువజన నాయకుడు మన యువకుడు అయిన కాళీ గారిని మస్తు ఓట్లేసి గెలిపించిన ఓటర్లందరికీ దండం చెప్తాండా. అయితే నీతో ముఖ్యమైన విషయం చెబుదామని వచ్చాను బావా. చెబుతావు సరే, నాకేంటి నాకేంటని పళ్ళని లక్కనావుగా. అన్న నాకేంటని అబ్బబ్బబ్బబ్బ, నీ పాడలవాటు మానవు కదా. ఇదిగో ఇంకా ఖేల్ ఖతం దుకాణం బంద్. సపోర్ట్ చేయకు, నాది ఒరిజినల్ జుట్టు కాదు, ఎంట్రికెళ్ళే హెడ్ అని ఇవాళ నీ పెండ్లంకు తెలిసింది, రేపు పక్కింటి పెండ్లంకు తెలుస్తుంది, ఎల్లుండి మీ గల్లీ మొత్తం తెలుసు. కంత బిజీవుడు మనకెందుకు కానీ ఈడేవాడ్రా సార్? జబర్దస్త్ ఫైటింగ్ చేస్తా సార్. ఇమీడియట్ గా పైసలు లేకపోతే మన బొక్కలు ఎరగొడతాడు. కారు రిస్క్ మనకొద్దురు, అసలే లాస్లో ఉన్నాం. నీ మనవరాలు నా ఇంటి కోడలు కావాలి. ఎస్, మల్లీశ్వరి నా కొడుకిచ్చి పెళ్లి చెయ్యి. కోసం నువ్వు నా కాళ్ళు పట్టుకున్నావు, వాళ్ళు నా కాళ్ళు పట్టుకున్నారు. కాళ్ళు పట్టుకున్నారు కదా అని కోట్లాస్ని వదిలేస్తానేంటి? అదంతా అబద్ధం. నిజమేంటో తెలుసా? తెల్లారేలోపు మల్లీశ్వరిని చంపేస్తాను. ప్రామిస్. నా మనవరాల జీవితం ఏమైపోయి ఉండేదా అని తలుచుకున్నా. తల్లి లేని పిల్లని. విలక్షణ నటుడు, నట కోవిదుడు, నటనకే ఒక పుస్తకం లాంటి మన కోట శ్రీనివాసరావు ఇక లేరు. ఈ వార్త విన్నాక కొంచెం బాధ అయింది. అతన్ని నేను ప్రతిఘటన సినిమా అనుకుంటా, అప్పుడు టి కృష్ణ డైరెక్షన్లో విజయశాంతి హీరోయిన్, అతను అందులో విలన్ పాత్ర తెలంగాణ యాసతో ఆకట్టుకున్నాడు. అప్పటి నుంచి అతన్ని చూస్తున్నాను. అతని నటన అమోఘం. దాని తర్వాత వచ్చిన ఆహనా పెళ్ళంట, గణేష్, ఒక్కొక్కటి మనీ చాలా విలక్షణ నటుడు.